భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది. దేశ రక్షణ, హిమాచల్ ప్రదేశ్ అభివృద్దిలో కీలకంగా భావిస్తున్న అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతికి అంకితం చేశారు. మనాలి, లాహౌల్ స్పితి లోయలను కలుపుతూ రోహతంగ్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సొరంగ మార్గాన్ని సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓ ఆధ్వర్యంలో నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించిన అత్యంత పొడవు సొరంగ మార్గంగా అటల్ టన్నెల్ గా పిలవచ్చు. మరిన్ని వివరాలు చూద్దాం. హిమాలయాల్లోని పిర్పంజల్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 10,040 అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఓ అసాధ్యమైన పనిని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ సుసాధ్యం చేసింది. దశాబ్దం పాటు తీవ్రంగా శ్రమించి 9.02 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించింది. సొరంగం సౌత్ పోర్టల్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సొరంగ నిర్మాణంపై ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఆ తర్వాత టన్నెల్ సౌత్ పోర్టల్ నుండి నార్త్ పోర్టల్ వరకు ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అటల్ సొరంగ మార్గం ప్రారంభం దేశ చరిత్రలో చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. సొరంగం ప్రారంభంతో మాజీ ప్రధాని వాజ్పేయి కల సాకారమైందన్నారు. అలాగే కోట్లాది మంది హిమాచల ప్రజలకు ప్రయోజనం చేకూరిందన్నారు. సొరంగ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. आज का दिन बहुत ऐतिहासिक है. आज सिर्फ अटल जी का ही सपना नहीं पूरा हुआ है. आज हिमाचल प्रदेश के करोड़ों लोगों का भी दशकों पुराना इंतजार खत्म हुआ है. मेरा बहुत बड़ा सौभाग्य है कि आज मुझे अटल टनल के लोकार्पण का अवसर मिला है. और जैसा अभी राजनाथ जी ने बताया, मैं यहां संगठन का काम देखता था. यहां के पहाड़ों, यहां की वादियों में अपना बहुत ही उत्तम समय बिताता था. और जब अटल जी मनाली में आके रहते थे तो अक्सर उनके पास बैठना, गपशप करना. और मैं और धूमल जी एक दिन चाय पीते पीते इस विषय को बड़े आग्रह से उनके सामने रख रहे थे. और जैसा अटल जी का विशेषता थी, वो बड़ी आंखें खोल करके हमें गहराई से पढ़ रहे थे कि हम क्या कह रहे हैं. फिर मुंडी हिला देते थे कि हाँ भाई. लेकिन आखिरकार जिस बात को लेकर मैं और धूमल जी उनसे लगे रहते थे, वो सुझाव अटल जी का सपना बन गया, संकल्प बन गया. और आज हम उसे एक सिद्धि के रूप में अपनी आंखों के सामने देख रहे हैं. అటల్ జీ 2002లో శంకుస్థాపన చేసిన సొరంగ నిర్మాణ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని ప్రధాని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 6 ఏళ్లలో పూర్తి చేశామన్నారు. ఎంతో సంక్లిష్టమైన నిర్మాణంపై విశ్వవిద్యాలయాలు అధ్యయనాలు జరపాలని ప్రధాని సూచించారు. बहुत बड़े संसाधन है. हमेशा से इन क्षेत्रों के संतुलित और संपूर्ण विकास को लेकर यहां के इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की मांग उठती रही है. लेकिन लंबे समय तक हमारे यहां बॉर्डर से जुड़े इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट या तो प्लानिंग के स्टेज से बाहर ही नहीं निकल पाए, या जो निकले वो अटक गए, लटक गए, भटक गए. साल 2002 में अटल जी ने इस टनल के
लिए अप्रोच रोड का शिलान्यास किया था। अटल जी की सरकार जाने के बाद जैसे इस काम को भी भुला दिया गया। हालत ये थी कि साल 2013-14 तक टनल के लिए सिर्फ 1300 मीटर यानी 1.5 किलोमीटर से भी कम काम हो पाया था। एक्सपर्ट बताते हैं कि जिस रफ्तार से अटल टनल का काम उस समय हो रहा था, अगर उसी रफ्तार से काम चला होता तो ये सुरंग साल 2040 में जाकर के शायद पूरी होती। అటల్ టన్నెల్ నిర్మాణంలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎనలేని కృషి చేసిందంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. టన్నెల్ అందుబాటులోకి రావడంతో రక్షణ పరంగా సైన్యానికి వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. శీతాకాలంలో 4 నెలల పాటు ప్రపంచానికి దూరమయ్యే హిమాచల్ ప్రదేశ్ వాసులకు ఇదో వరమని అన్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఈ నిర్మాణం బాటలు వేస్తుందంటూ రాజ్నాథ్ పేర్కొన్నారు. यहाँ पर जो आदिवासी भाई हैं वह दस्तकारी की कला में बड़े ही पारंगत माने जाते हैं। स्वाभाविक है कुछ महीने तक जो ऑल वेदर कनेक्टिविटी न होने के कारण वह शेष भारत से कटे रहते थे। अब अपने दस्तकारी की चीजों को वह केवल हिमाचल प्रदेश ही नहीं बल्कि देश के किसी भी भाग में ले जा सकते हैं और वह अपना वह व्यापार बढ़ा सकते हैं। यह टनल सामाजिक और आर्थिक विकास की दृष्टि से भी एक बहुत ही महत्वपूर्ण टनल है। और प्रधानमंत्री जी मैं संयोग मानता हूं कि जिस समय आदरणीय अटल जी ने इस टनल को बनाने का संकल्प लिया था, इसकी घोषणा की थी, उस समय भी आप हिमाचल में प्रभारी के रूप में यहां पर मौजूद थे। టన్నెల్ నిర్మాణంతో లేహ్ ప్రజల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమవుతుందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ అన్నారు. నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన బీఆర్ఓను ప్రత్యేకంగా అభినందించారు. భద్రతకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ టన్నెల్ ద్వారా రోజుకు 3000 కార్లు, 1500 ట్రక్కులు వెళ్తాయని అధికారులు తెలియజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.